దివ్య ప్రియతమని కృపా విశేషం వలన క్రియేషన్ అండ్ ఇట్స్ కాజెస్ అనే గ్రంథాన్ని మనం కొద్ది వారాలుగా చదువుకుంటూ ఉన్నాం. ఇది మూల కథా వస్తువు బాబా మెహరాశ్రమ్ పాఠశాలలోని బాలులను ఉద్దేశించి ఇచ్చిన 34 ప్రసంగాలు. అది మూల కథా వస్తువు. అయితే వాటిని అర్థం చేసుకోవడానికి నేపథ్యం తెలుసుకుంటే అది ప్రయోజనకరంగా ఉంటుంది అని మెహరాబాదులో బాబా మకాం ఎలా ప్రారంభించారు, ఆ విద్యా వ్యవస్థలు ఎలా నడిపారు, అవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. చివరిగా సమ్మరీగా ఏ తారీఖు నాడు ఏమి జరిగింది క్లుప్తముగా అది చదువుకుంటూ ఉన్నాం. నిన్నటి రోజున 19 నవంబర్ 1927 అక్కడి వరకు చదివాం. 20 నవంబర్ 20th November, Sayyid Ali, later known as Aga Ali, arrived with his father Haji Muhammad, a Mughal, seeking admission into the Meherashram. Reluctantly, Baba gave his consent. 20 నవంబర్ నాడు హజీ మహమ్మద్ అనేటువంటి ఒక మొఘలు, అతను బొంబాయిలో ఉంటాడు. అతను ఖురాన్ పట్టుకుని వచ్చాడు. వచ్చి వీడిని మీ స్కూల్లో జాయిన్ చేసుకోండి అన్నాడు. వీళ్ళొద్దు మనకన్నారు బాబా. ఈ మొగలాయిలతో మనం పర్లేము, వీళ్ళ మాటకి నిలబడరు, వీళ్ళు ఈవేళ ఒకటి అంటారు, రేపు పొద్దున ఒకటి అంటాడు, వద్దు అన్నారు. అయినా వాడు బతిమాలేదు. సరే కానీ అన్నారు బాబా. అంటే అయిష్టంగానే ఒప్పుకున్నారు. 23rd November, Baba gave an evening lecture to the Persian boys with accompanying diagram. అవేళ పర్షియన్ భాష దానికి చెందినటువంటి కుర్రాళ్ళను కూర్చోబెట్టి కొన్ని బొమ్మల సహాయంతో కొన్ని వివరణలు ఇచ్చారు బాబా. హీ ఫౌండ్ మచ్ లవ్ అమాంగ్ దమ్. వీళ్ళలో మంచి ప్రేమ ఉంది, బాగుంది, నాకు నచ్చింది అన్నారు బాబా. బాబా ప్రామిస్ టు డూ ద సేమ్ ఫర్ ది హిందూ అండ్ గుజరాతీ బాయ్స్ ఆన్ ద డే ఫాలోయింగ్. ఇక హిందూ పిల్లలకి గుజరాతీ పిల్లలకు కూడా ఇలాగే మళ్ళీ నేను వాళ్ళు కూడా చెప్తానని మాట ఇచ్చారు. ఆవేళ మర్నాడు చెప్తానని. If they followed his instructions strictly and created a love and desire for Shri in the spiritual line, he said he would make them like Vivekananda. అంతేకాదు ఆ హిందూ పిల్లలకి గుజరాతీ పిల్లల్ని ఉద్దేశించి బాబా ఏమన్నారంటే, మీరు గనక శ్రద్ధగా నా మీద ప్రేమను పుట్టించుకోగలిగితే, నా మీద తీవ్రమైన కోరికను రగిలించగలిగితే ఆధ్యాత్మికంగా మిమ్మల్ని వివేకానందరంత వాణి చేసేస్తాను అన్నారు బాబా. బాబా టుక్ వాటర్ ఫర్ ది ఫస్ట్ టైం సిన్స్ ద బిగినింగ్ ఆఫ్ ది ఫాస్ట్ 2 weeks earlier. 2 వారాలైన తర్వాత బాబా ఉపవాసం మొదలెట్టి రోజుకు 1 కప్పు కాఫీ తాగుతున్నారు. మొదటిసారిగా 15 రోజుల తర్వాత గ్లాసు మంచినీళ్ళు తాగారట. 24th November at 7 PM, బాబా గేవ్ ఎక్స్ప్లెనేషన్ టు ది గుజరాతీ క్లాస్. 24 నవంబర్ గుజరాతీ వాళ్ళకి ఆధ్యాత్మిక వివరణలు ఇచ్చారు. 25th November, అంటే ప్రేమ్ క్రేజ్ ఇన్ మెహరాబాద్ బిగాన్. ఆవేళ ఈ ప్రేమ అతిశయించడం మొదలైంది. మొట్టమొదటి జాడలు అక్కడ కనిపించాయి. ఇన్ ది ఈవినింగ్ బాబా గేవ్ ఎ లెక్చర్ అండ్ క్రియేటింగ్ ప్రేమ్ టు ది గుజరాతీ అండ్ మరాఠీ క్లాస్. ఆ రోజు సాయంత్రం గుజరాతీ పిల్లలకి మరాఠీ పిల్లలకి ప్రేమను పుట్టించుకోవడం ఎలా, దాని గురించి ఉపన్యాసం ఇచ్చారు బాబా. 26th November, for an hour and a half in the morning, Baba gave to the Mandali a very interesting lecture on Prem, Samskaras, Prarabdha, the working of the Sadguru, the formation of the circle, etc. for about 1.5 hours in the morning. ఆ రోజు ఉదయాన్నే 1.5 పాటు మండలి వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి ఒక ఉపన్యాసం ఇచ్చారు. ఏమిటది? ప్రేమ అంటే ఏమిటి, సంస్కారాలు ఏమిటి, ప్రారబ్ధం అంటే ఏమిటి, సద్గురువు ఎలా పనిచేస్తాడు, అలాగే సద్గురువు తన శిష్య మండలిని ఎలాగో నిర్మించుకుంటాడు ఆయన, వీటి గురించి 1.5 పాటు ఉపన్యాసం ఇచ్చారు. ద డిస్కోర్స్ ఆర్టికల్ అండ్ పేజ్ నెంబర్ సో ఎగ్జాక్ట్లీ మ్యాచెస్ దిస్ డిస్క్రిప్షన్. ఈ పుస్తకంలో మనం చదువుతాం, ఇది పొందుపరచడం జరిగింది. 27th November, first at his seat in the crypt cabin and subsequently during an expedition to the lake near Happy Valley, Baba explained and discussed with the Mandali some of the ghazals of Hafiz. ఈ రోజు ఆ గోతులో సమాధి ఉన్నటువంటి ఆ గోతులో కూర్చుని తర్వాత హ్యాపీ వ్యాలీకి వెళ్ళారు. అక్కడ ఆ హ్యాపీ వ్యాలీ పెద్ద మడుగు ఉంది, అక్కడ దాని పక్కన కూర్చొని
కొన్ని హఫీజ్ పద్యాల గురించి సుదీర్ఘమైన వివరణ బాబా ఇచ్చారు. దిస్ మెటీరియల్ వాస్ టు బి ఇంక్లూడెడ్ ఇన్ ఎ బుక్ దట్ కేజే దస్తూర్ వాజ్ రైటింగ్. కేజే దస్తూర్ మనం చెప్పుకున్నాం నిన్న, అతను అపరమేధావి. అతను పుస్తకాన్ని తయారు చేస్తున్నాడు. అందరూ ఇదంతా రావాల్సి ఉంది. డ్యూరింగ్ ది కార్ రైడ్ బాబా ఆస్క్డ్ చాంజీ టు రైట్ ఇన్ హిజ్ డైరీ, టుడే ఈజ్ మై డెత్. ఆ చాంజీ డైరీ రాసుకుంటే బాబా అన్నారు, నీ డైరీలో ఓ సెంటెన్స్ యాడ్ చేయి, వేళ నా మరణ దినము అని రాయ. 28th November, in a special meeting with the boys at the tennis court at 11:30 a.m., Baba told them that the time was fast approaching and they should make the best use of their opportunity. 28 నవంబర్లో ఆ రోజున 11:30కి టెన్నిస్ ఆడిస్తున్నారు పిల్లలతో. సడన్ గా ఆ పిల్లల్ని దగ్గరికి పిలిచి చెప్పారు, టైం వచ్చేస్తోంది, అయిపోతోంది టైము. మీరు తొందరగా భగవంతుడు మీకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకని అవతారుడితో ప్రతి క్షణము విలువైందే కదా అని చెప్పారు. ప్రీవియస్లీ బాబా హ్యాడ్ థాట్ టు బ్రింగ్ అబౌట్ దేర్ అడ్వాన్స్మెంట్ గ్రాడ్యువల్లీ. ముందు బాబా ఏమనుకున్నారు, ఒక 5-6 ఏళ్ళు వీళ్ళకి నెమ్మదిగా ఈ పురోగమనం కలిగేలా చేద్దాం అని అనుకున్నారట. బట్ నౌ విత్ ద టైమ్ సో క్లోజ్ అట్ హ్యాండ్ హీ హ్యాడ్ చేంజ్డ్ హిజ్ ప్లాన్. ఇప్పుడు అమ్మో అంత టైం లేదు, నాకు వచ్చి పడిపోయింది టైము అని అనుకుని ఇవన్నీ అర్ధరాత్రి దగ్గర అయిపోవాలి ఇదంతా అని ఈ ప్లాన్లన్నీ మార్చేసుకున్నారు. అండ్ దే షుడ్ సీ ద మూమెంట్ టు క్రియేట్ ప్రేమ్. అంచేత వాళ్ళని రెచ్చగొట్టారు బాబా, మీకు టైం లేదు, ఈవేళే ఏం చేస్తారో నాకు తెలియదు, ప్రేమను పుట్టించుకోవాల్సిందే అని వాళ్ళని ఒత్తిడి చేశారు. వై ఆల్ దిస్ స్ప్రెడ్ క్రియేటెడ్ బిఫోర్ దేర్ ఏజ్ ఎట్ మెహరాజ్. ఎందుకు బాబా ఎంత ప్రేమని సృష్టించుకుపోతా ఉన్నారు ఇక్కడ. జస్ట్ టు క్రియేట్ ఎ ఫ్యూ ఎస్పిరెంట్స్ అండ్ వన్ రియల్ హీరో. అంటే ఇంతమంది పిల్లల్లో కొద్ది మందినైనా నిజమైన సాధకులుగా తయారు చేయాలని, ఒక్కడినైనా హీరోగా తయారు చేయాలని ఆయన తాపత్రయం. అందుకని ఎంత శ్రమ పడేవారు బాబా. ఫాలోయింగ్ రుస్తమ్స్ ఎగ్జాంపుల్, they should obey Baba's wish and order and do as they were directed. రుస్తమ్ ఎగ్జాంపుల్ అంటే బహుశా ముందు జరిగిందనమాట. అతన్ని ఒక ఉదాహరణగా తీసుకోమని చెప్తున్నాడు. బాబా యొక్క ఏది కోరితే అది అయిపోవాలి. మర్జీ అంటే లీల అంటాం కదా, విలాసం. ఆయనకి ఎలా అనిపించిందంటే దానికి రూలు రేము ఏమి ఉండకర్లా. ఈవేళ కాఫీ తాగుతాంటాడు, రేపు టీ తాగుతానంటాడు. ఎందుకు ఎలాగంటే అడగనకు లేదు, ఆయన ఇష్టం అంతే. సో ఆయన ఏది చెప్పినా దాన్ని మనం అమలుపరచాలి, దానికి రెడీగా ఉండాలన్నమాట. అది చెప్పారు. డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ద టాక్ ద బాయ్స్ వర్ టోల్డ్ స్టోరీస్ ఆఫ్ రూమీ అండ్ హిజ్ మాస్టర్ షామ్స్ ఏ తబ్రీజ్. బాబా ఉపన్యాసాలు చెప్పేటప్పుడు రూమీ జీవిత కథ గురించి చెప్పేవారు. అతని గురువు షామ్స్ ఏ తబ్రీజ్. మనం స్టే విత్ గాడ్ లో చాలా విస్తారంగా బోల్డ్ కథలు చదువుకున్నాం, అవి చెప్తూ ఉండేవారు. దట్ ఈవినింగ్ బాబా టాక్ టు ద బాయ్స్ అబౌట్ ద 7 టైప్స్ ఆఫ్ బ్లిస్. ఆ రోజు సాయంత్రం 7 రకాల ఆనందము, బ్రహ్మానందము, దివ్యానందము, అనంతానందము. ఆనందంలో రకాలు ఉన్నాయి కదా, ఆ ఆనందంలో రకాలు 7 రకాలు చెప్పారు. అంటే ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రకమైన ఆనందాన్ని వాడాలి, ఒకటి బదులు ఒకటి వాడకూడదు అని ఆ 7 రకాల ఆనందం గురించి చెప్పారు. అఖండ ఆనందము, బ్రహ్మానందము, దివ్యానందం ఇలా వాడుతూ ఉంటాం. అవన్నీ ఒకటి కాదు, ఒక్కొక్కటి ఓ గ్రేడ్ వివరించి చెప్పారు ఆ రోజు. ఎ టాపిక్ కవర్డ్ ఇన్ ది క్రియేషన్ అండ్ ఇట్స్ గాజెస్ లెక్చర్ డేటెడ్ 5th January 1928. అది ఇక్కడ ఈ లెక్చర్స్ లో ఒకటి అక్కడ వివరంగా మనం తర్వాత తెలుసుకుంటాం. ఆఫ్టర్ ఆరతి దట్ నైట్ ద మండలి డిస్కస్డ్ అమాంగ్ దెమ్సెల్వ్స్ ద లవ్ క్రేజ్ at the Maharashtra with its overflow of feeling and shedding of tears. రాత్రి ఆరతి అయిపోయాక మండలి వాళ్ళు ముచ్చటించుకోవడం మొదలెట్టారు. ఈవేళ ఈ ఆలీ ఇలా చేశాడు, తుకారాం ఇలా చేశాడు, ఈ కళింగడు ఇలా చేశాడు, వాడు ఏడుస్తున్నాడు కదా, వీడు ఎవరితో మాట్లాడలేదు, వీడు తినడం మానేశాడు అని ఇవన్నీ ముచ్చటించుకుంటూ ఎవడు గమనించిన ఆశ్చర్యకరమైన విషయాన్ని వాడు పక్క వాళ్ళతో చెప్పుకుంటూ ఉన్నారు వీళ్ళంతా. 29th November, in his evening lecture, Baba enjoined upon the boys to create love. మళ్ళీ సాయంత్రం ఆ ఉపన్యాసం ఇస్తూ బాబా అన్నారు, ప్రేమను పుట్టించుకోండి
కోటింగ్ ఫర్ దిస్ పర్పస్ ఫ్రమ్ ద పోయిట్రీ ఆఫ్ హాఫీజ్. హాఫీజ్ కూడా ఎక్కువ చెప్తూ ఉండేవాడు ఇది. మిగిలిన గుణగణాలు ఏవి నిన్ను భగవంతుడి దగ్గరికి తీసుకువెళ్ళలేదు, ప్రేమ ఒక్కటే నిన్ను భగవంతుడి దగ్గరికి తీసుకువెళ్ళగలదు. అంచేత అది పుట్టించుకో అని వాడు కంఠస్థం పడేసి పుస్తకాలు చదివితే అది ఏమీ లేదు, అది బుర్రవాచిపోదు కానీ నువ్వు భగవంతుడి దగ్గరికి వెళ్ళలేవు. అది హఫీజ్ చెప్పిన పద్యాలు ఉన్నాయన్నమాట. అవన్నీ చెప్పి వీళ్ళందరినీ రెచ్చగొడుతూ ఉండేవారు. 30th November, in the West Tank Room, at the time the class hall for the Persian group, Baba gave a splendid explanation on the 7 planes and 7 skies, a topic broached in the Creation and Causes series on 28th December. ఆ రోజు ఒక అద్భుతమైనటువంటి ప్రసంగం ఇచ్చారు బాబా. అంటే 7 భూమికలు, 7 ఆకాశాలు, వీటి గురించి పర్షియా దేశానికి చెందిన 14 మంది పిల్లలు ఆ బృందానికి ఆవేళ ఒక ఉపన్యాసం ఇచ్చారు. అది మనం భవిష్యత్తులో చదువుకుంటాం. దీనిలో 1st December, ఫైనల్ ప్రిపరేషన్ ఫర్ ఓపెనింగ్ ఆఫ్ ది సాధక్ ఆశ్రమ్ ద నెక్స్ట్ డే. ఇక మర్నాడు 2వ తారీఖు నాడు సాధక్ ఆశ్రమం అంటే సమాధికి వెనకాల 6 గదులు గుర్తుంది కదండి. 5 మనుషులు పెట్టారు మండలి వాళ్ళని. అందులో నిన్న మనం చెప్పుకున్నాం 2 నెలల పాటు కఠోరమైనటువంటి ఉపవాసం చేస్తూ పాలే ఆహారంగా తీసుకుంటూ ఎవరితో మాట్లాడకూడదు, బయటికి రాకూడదు, ఇవన్నీ. అది ఇక 2వ తారీఖు మొదలవుద్ది. అది ఇక 1వ తారీఖు బ్రహ్మప్రలయం, దానికి ఏర్పాట్లు ఆయనతో అంతా హడావుడే. రిలాక్స్ అవ్వడం ఆయనకి స్టైల్ కాదు, అది మంచి చురుగ్గా ఏర్పాట్లు మొదలయ్యాయి. At 7:45 PM, Baba explained to the boys some of the topics covered in the mystics of Islam, particularly concerning the Kutab-e-Irshad. ఇస్లాము గురించినటువంటి గొప్ప మార్మికవాదులు ఏదో ఒక గ్రంథం ఏదో ఉందన్నమాట, ఫేమస్. అది దానిలో విషయాల గురించి బోధిస్తూ కుతబ్-ఏ-ఇర్షద్ అది చెప్పారు. కుతబ్-ఏ-ఇర్షద్ అంటే గుర్తుంది కదా, సద్గురువులు 5 ఉంటారు. 5లో సార్వభౌముడు ఒకడు ఉంటాడు, అతన్ని కుతబ్-ఏ-ఇర్షద్ అంటారు. అంటే 5 సద్గురువులు ఒక్కరిలోనే కూర్చుంటారు. స్టీరింగ్ దగ్గర ఒకడు కూర్చుంటాడు, స్టీరింగ్ దగ్గర కూర్చున్నాడు ఈ కుతబ్-ఏ-ఇర్షద్ అని స్టే విత్ గాడ్లో ఫ్రాన్సిస్ బ్రాబజా అని చెప్పాడు. అందరూ కలిసే ఎక్కడికి వెళ్ళాలన్నా వెళ్తారు, అంతా కూడబలుక్కునే చేస్తారు, కానీ స్టీరింగ్ నడిపేవాడు ఒక్కడే ఉంటాడు. బాబా సద్గురుడు సార్వభౌముడు అన్నారు సిద్ధి సాయిబాబా. ఈ యుగంలో అతను ఆ కుతబ్-ఏ-ఇర్షద్ అన్నారు. ఆ విషయాన్ని వివరించి చెప్పారు వీళ్ళకి. ఆల్ ఆఫ్ దీస్ వాజ్ ఎ ఫర్దర్ స్టెప్ టువర్డ్స్ క్రియేటింగ్ ప్రేమ్. బాబా ఒక్కొక్క ప్రసంగము ఇస్తూ ఉంటే వీళ్ళ లోపల ఇంకా 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 మంట అంటుకుంటోంది అనమాట. బాగా నెమ్మదిగా ఆయన సిమ్ నుంచి మీడియం నుంచి హై అలా పెంచుతూ వీళ్ళలో ఆ ఉద్వేగాన్ని పెంచుతూ పోతున్నారు ఒక్కొక్క ప్రసంగం నుంచి. అయితే ఈ ప్రసంగం చూస్తే మనకి మెదడుకు సంబంధించిన ప్రసంగాల్లాగా ఉన్నాయి, కానీ వాళ్ళకి హృదయం స్పందించడం మొదలైంది. 2nd December, at 9 AM, the 5 భావిక్స్ గోపాలస్వామి, శంకరనాథ్, చెరియార్ మెహర్బాన్పూర్, మనేకర్ అండ్ గులాబ్ షా, దే బిగాన్ టు ఆక్యుపై దేర్ రెస్పెక్టివ్ రూమ్స్ ఇన్ ది సాధక్ ఆశ్రమ్. ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోమన్నారు బాబా. అండర్ ఇన్స్ట్రక్షన్స్ నెవర్ టు స్టెప్ అవుట్ ఆఫ్ దేర్ సెల్స్ అండ్ టు టేక్ మిల్క్ యాజ్ దర్ ఓన్లీ ఫుడ్. కేవలం పాలే వాళ్ళకి ఆహారం, ఇంకేం లేదు ఆహారం. ఆకలేసిందంటే ఇంకో గ్లాస్ పాలు అంతే. 3 of them were still there when Baba dissolved Sadhak Ashram 2.5 months later on 26th February. 2.5 నెలలు ఇలా ఉన్నారు పాపం. 2 పారిపోయారు. ఆ గోపాలస్వామి అనేవాడు, ఆ మనేకర్ అనేవాడు అనుకుంటే వీళ్ళిద్దరూ పారిపోయారు. 3 మాత్రం కడదాకా 2.5 నెలల తర్వాత ఈ సాధకాశ్రమం సమాప్తం చేసే వరకు వీళ్ళు 3 ఉన్నారు. The night at 8 PM in a West Tank Room, Baba's series of talks, as compiled in Creation and its Causes, opened with what the diary called a very nice lecture on the universe. ఆ రోజు ఈ క్రియేషన్ అండ్ కాజెస్ లో ఒక లెక్చర్ అన్నమాట. విశ్వము అనేటువంటి అంశం మీద చాలా అద్భుతమైన ప్రసంగం ఇచ్చారు. ఆ డైరీలో ఎంత బాగుందో ఈవేళ అని రాసుకున్నాడు అనమాట. 3rd December, apparently Chanji was engaged in the work of writing out Baba's lectures in the Meher Ashram until that time. చాంజీకి బాబా స్టాండింగ్ ఆర్డర్,
నువ్వు ఇక్కడ ఏమి జరుగుతున్నా ఉపన్యాసాలు ప్రసంగాలన్నీ అక్షరం మిస్ అవ్వకుండా నువ్వు రాయాలి సుమా అని ఆదేశించి ఉన్నారు. బట్ దట్ నైట్ బాబా గేవ్ అనదర్ టాక్ ఆన్ ద బస్ ఆఫ్ ది ఎంటైర్ యూనివర్స్ అండ్ ది గ్రేట్నెస్ ఆఫ్ ది కుతుబ్, a characterization which might aptly be applied to the 2nd December lecture in creation and its causes. అంటే ఆయన లింక్ చేసుకుని చెప్తున్నాడు, ఈ క్రియేషన్ కాజులో ఏ డేట్ నుండి, ఈ డైరీ ప్రకారం ఏ డేట్ నుండి, అంటే ఇవన్నీ మళ్ళీ తేడాలు ఉండి మీరు నా తప్పు అనుకుంటారేమో అని చెప్తున్నాడు అనమాట. సో ఆ రోజు ఈ యావత్ విశ్వము యొక్క అభాసము గురించి చెప్పారు. అంటే డొల్లతనము, ఇదంతా ఏమి లేదు. ఇది ఇప్పుడు ఒకడు ఉదాహరణ లెక్చర్ కొట్టేస్తున్నాడు అనుకోండి, నేను పొద్దున్న 7ంటికి లేచాను, ఇలా చేశాను, ఈ కొంప ఊలిపోయింది, పోలీసు వాళ్ళు వచ్చారు, సాయంత్రం దాకా చెప్పి, కానీ ఇది ఉట్టి కలే అన్నాడు అనుకోండి, అదేమవుద్ది? అదే వాడు బాబాయ్ చెప్తున్నారు, ఎంత విశ్వం, దీనికి ఇన్ని గోళాలు, ఇన్ని సముద్రాలు, ఇది ఉట్టిదే, అసలు ఏమీ లేనట్టిది. అంటే మనం చూసేదంతా, ఎంత హడావుడి చేసేదంతా కలే అని చెప్పారు ఆవిడ. 4th December, Chanji's diary entry records that a telegram came for Sheriar Meherbanpur shortly after he had stepped into the cell in the Sadhakashram. ఈ సాధకాశ్రమంలోకి పర్షియా దేశం నుంచి పిల్లలు కూడా వచ్చాడు కదా, బైదులు కూడా ఒకడు మెహర్బాన్పూర్, షెరియార్ మెహర్బాన్పూర్, వాడు కూడా ఇందులో 5గురిలో ఒకటి కింద పెట్టారు బాబా. వాడు కూడా టెలిగ్రామ్ వచ్చింది, కొమ్మలు కింద అక్కడ ఇరాన్లో నువ్వు అర్జెంట్గా బయలుదేరి రాలి. బట్ నెవర్ దిలెస్ హీ డిక్లైన్ టు బ్రేక్ ఆఫ్ హిస్ సెక్లూషన్. లేదు బాబా, నేనేం పట్టించుకోను, నేను వెళ్ళను, నేను ఇక్కడ ఏకాంతంలోనే ఉంటాను అని ఉండిపోయాడు. డ్యూరింగ్ ద డే గోపాల్ స్వామి బ్రోక్ అవుట్ వీపింగ్ ఫర్ సెవరల్ అవర్స్. ఆ రోజు గోపాల్ స్వామి అంటే 2 రోజులు అయింది అప్పటికి, పెద్ద పెట్టును ఏడవడం మొదలు పెట్టాడు. పాపం తట్టుకోలేక ఎక్కి ఎక్కి ఏడుస్తున్నాడు. బాబా కాల్డ్ ఈజ్ ఏ గుడ్ సైన్, మంచి శుభసూచకము అన్నారు. బాబాస్ లెక్చర్ దట్ నైట్ అండ్ ది షరియత్, తరీకత్, మరీఫత్ అండ్ హకీకత్ recorded in creation and causes appears again in an expanded form as one of the discourse articles. ఆ రోజు బాబా చెప్పిన వివరణ ఏంటంటే, ప్రతి మతములోనూ కూడా దాని సారము చూస్తే కొన్ని భాగాలు ఉంటాయి. ఏ మతం చూసినా, హిందూ మతం కానీ ఇస్లాం కానీ, ఈ ముఖ్యంగా ఇస్లాంలో ఈ పదాలు ఎక్కువ వాడతారు. ఇవి ఏమిటి? షరియత్ అంటే కర్మకాండకు చెందిన విధానము. కర్మకాండ ఏంటిది? తలకి పెట్టుకోవాలి, గడ్డం పెంచాలి, రోజుకి 5 సార్లు ఇది చేయాలి, రంజాన్ చేయాలి, ముమ్ము మెంగకూడదు, ఏదో తినకూడదు, ఈ రూల్స్ అన్ని, నమాజ్ చేయాలి, ఈ రకరకాలు ఉంటాయి. ఇవన్నీ మన హిందూ దేశంలో అయితే కొబ్బరికాయలు కొట్టడం, పసుపులు, బొట్లు, ఇవి రకరకాలు ఇవన్నీ. అది కాకుండా కోర్ ఉంటుంది, అంటే అసలైనటువంటి ఆధ్యాత్మిక సత్యాలు ఉంటాయి. దానిని కూడా వర్గీకరించి చెప్పారు. దానిలో మార్గం ఏమిటి, మూల సూత్రం ఏమిటి, ఇలాగా అవన్నీ. అవి 4 రకాలుగా అయితే ఇందులో వివరంగా మనం చదువుకుంటాం ముందుకు వెళ్ళే కొలిది కూడా. 5th December, 5 December, that night Baba lectured on the skies and the plain, revealing certain facts unknown up until now, though not actual secrets. ఆ రోజున రాత్ర అప్పటి వరకు వెల్లడి కానటువంటి కొన్ని రహస్యాలను వెల్లడించారు. ఆకాశాలు, భూమికలు, వాటి గురించి సంబంధించి. Again this topic was relegated in creation and its causes until later in the sequence. అయితే ఇందులో అది కవర్ చేశాము. అది the lectures in creation and its causes dated 5th, 6th December deals with the primordial cosmology, creation, light globes and emergence of opposites and the 7 worlds. Topics Chanji does not mention in the diary. అంటే చాంజీ రాసుకున్న డైరీకి ఈ క్రియేషన్ కాజెస్ లో ఉన్న డేట్లకి చిన్న చిన్న తేడాలు ఉన్నాయి, వర్రే ఒక చెప్తున్నాడు. ఎందుకంటే మరి తెల్లవాడు మనం చెప్పినట్టు పర్లేదులే అంటే ఒప్పుడు, నువ్వు తప్పు చేసావంటాడు. అందుకని ఆయన చెప్తున్నాడు. అయితే క్రియేషన్ కాజెస్ లో ఆ రోజునాడు బాబాయ్ చెప్పింది ఏమిటట, అసలు ఈ సృష్టి నిర్మాణం దాని గురించి చెప్పుకొచ్చారు. అలాగే ఈ సృష్టి అంటే ఏమిటి, అలాగే ఈ కాంతి గోళాలు ఏమిటి, అంటే ఈ నక్షత్రాలు ఇవన్నీ కాంతి వెదజల్లుతూ ఉన్నాయి, ఇవి ఏమిటి, అలాగే ఎమర్జెన్స్ ఆఫ్ అపోజిట్, పరస్పర వ్యతిరేక అనుభవాలు, మంచి చెడు, స్త్రీ పురుషుడు, ఇవన్నీ ఎలా వచ్చాయి. అండ్ ది 7 వరల్డ్ అంటే 7 రకాలైనటువంటి ప్రపంచాలు. టాపిక్స్ చాంజీ డస్ నాట్ మెన్షన్ ఇన్ ది డైరీ, ఇవి చాంజీ డైరీలో కనపడలేదు. 7th December, Chanji's diary record Baba giving a most interesting lecture that night on emptiness of the whole creation. మళ్ళీ ఇదే
మొత్తం సృష్టి యొక్క డొల్లతనం గురించి సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసం ఇచ్చినట్టుగా చాంజీ రికార్డ్ చేసుకున్నాడు. ఒక ప్రొఫెసర్ వచ్చాడు నాగపూర్ నుంచి, నానా కేర్ తీసుకొచ్చాడు బాబా దర్శనాన్ని, గురుప్రసాద్లో అనుకుంటా. తీసుకొచ్చి బాబా వీడి ప్రొఫెసరు జై బాబా అన్నాడు. బాబా జై బాబా అన్నాడు. వీడితో స్పెషాలిటీ ఉంది నీకు చెప్పాలి, అందుకే తీసుకొచ్చాను. ఏంటి అన్నాడు. వీడు అద్భుతమైన ఉపన్యాసాలు ఇస్తున్నాడు నీ గురించి. అబ్బో ఓహో అంత బాగా ఇచ్చాడు, చాలా పాపులర్ అయిపోయాడు మా ఊళ్ళో అని. ఒక ఉపన్యాసం దంచి నేను చూడాలి. ఒక ఉపన్యాసం ఇచ్చాడు. మరి బాబా చెప్పాక ఇచ్చాక బాగుంది, నేను ఒకటి అడుగుతాను చెప్పన్నారు అని ఇదే చెప్పారు. ఈ ఇల్యూషన్ దీన్ని ఎలా చెప్తావు నువ్వు అన్నాడు. అతను మొత్తం దాన్ని ఓదరగొచ్చాడు ఒక 10 నిమిషాలు. ఎంత తలబట్టు నువ్వు ప్రొఫెసర్ కదా, మీరు ఎప్పుడు సూటిగా చెప్పడం చేత కదా మీకు. ఇల్యూషన్ అంటే కళ అని చెప్తే ఎంత సులువుగా అర్థం అవుద్ది. అక్షరం ముక్క రానోడు కూడా గోచి పెట్టుకున్నోడు కూడా అర్థం అవుద్ది. ఎందుకే నువ్వు ఇంత ఉపన్యాసం నాకు అన్నారు. ఎప్పుడైనా సరే ఇల్యూషన్ అని చెప్పాలంటే కళ అని చెప్పి సులువుగా అర్థమైపోతాడు. ప్రతి ఒడికి కళ వచ్చే ఉంటుంది కదా. సో చాలా వరి ఓ కళలో, కానీ బయటకు వచ్చాక నవ్వుకున్నావు దాన్ని. సేమ్ అంతే, అదే ఇల్యూషన్ అంటే అన్నారు. సో ఆ రోజు ఇదంతా ఉట్టిది, దీని గురించి అసలు ఒక నిమిషం కూడా మనం ఆలోచించడం టైం వేస్ట్ అని ఆ విశ్వం యొక్క డొల్లతనం గురించి చెప్పుకొచ్చారు ఆ రోజు. 8th December. దో స్కూల్ వాజ్ క్లోజ్డ్ దిస్ డే ఆన్ ది అకేషన్ ఆఫ్ ది హిందూ సెలబ్రేషన్ ఆఫ్ దత్త జయంతి. బాబా ఆ రోజు సెలవు ప్రకటించారు. ఎందుకని? అన్ని మతాలకు సంబంధించిన సెలవులు, దినాలు, పండుగ రోజులు సెలవులే. ఎందుకని అన్ని మతాలలో ఉన్నారుగా అక్కడ. అందుకని హిందువులుంటే హిందువుల పండుగలు కాబట్టి అందరికీ సెలవు. మహమ్మదీయ పండుగలు ఉంటే మహమ్మదీయ పండుగలు అందరికీ సెలవు. క్రిస్టమస్ వచ్చిన అందరికీ పండుగ. ఈస్టర్ అందరికీ సెలవు. అలాగే ఇచ్చారు. సో ఆవేళ సెలవు అయినప్పటికీ కూడా బాబా హిందూ సెలవుకు అయినప్పటికీ బాబా నెవర్ దిలెస్ విజిటెడ్ ది మెహరాశ్రమ్ ట్వైస్. 2 సార్లు మెహరాశ్రమం వచ్చారు. గివింగ్ ఫర్దర్ ఎక్స్ప్లెనేషన్ అట్ ది బిగినింగ్ ఆఫ్ క్రియేషన్ అండ్ యూనివర్స్. ఈ సృష్టి ఎలా మొదలైంది, ఈ విశ్వం ఎలా వచ్చింది, దీని గురించి ఇంకా వివరణలు ఇవ్వడం కోసం వచ్చారు. బై దిస్ టైమ్ బాబాస్ ఫాస్ట్ had extended into 29th day. 29వ రోజు బాబా ఉపవాసం నడుస్తోంది. An eclipse of the moon that night was thought to augur some important development perhaps on 10th December. ఇంకా 2 రోజుల్లో అంటే 10వ తారీఖుని ఏదో ఒక గొప్ప సంఘటన జరగబోతూ ఉంది. దానికి ఒక శుభసూచకంగా శుభశిఖనంగా రాత్రి గ్రహణం వచ్చిందనమాట. చంద్రగ్రహణం వచ్చింది. బాగుంది ఇది, దానికి శుభసూచకం అన్నారు. 9th December. More signs were beginning to appear among the boys of the tidal wave of love that was soon to overwhelm the ashram. బహుశా 10వ తారీఖుని అగ్నిపర్వతం పేలబోతుందన్నమాట. దానికి ముందు రకరకాలైనటువంటి జాడలు కనపడడం మొదలైనవి. పిల్లలు స్పృహ పడిపోవడం, మాట్లాడకుండా కూర్చోవడం, ఏడుస్తూ ఉండడం, ఇవన్నీ కనపడుతూ ఉన్నాయి. టునైట్ అబ్దుల్లాస్ ఫీలింగ్ కుడ్ నాట్ బి సబ్జ్యూడ్. అందులో రాసుకున్నాడు అనమాట చాంజీ డైరీలో. అబ్దుల్లా పక్రవాన్ అనే కుర్రాడు ఉన్నాడు కదా, మనం చెప్పుకున్నాం. ఇరాన్ నుంచి వచ్చిన 14 మంది పిల్లల్లో ఒకడు. వాడి పరిస్థితి కొంచెం నియంత్రణ తప్పింది వాడికి. వాడు లోపల పొందుతున్న అనుభూతి అది ఎవడు నియంత్రించలేకపోయారు. అండ్ యాక్చువల్లీ షెడ్ టీయర్స్ ఆఫ్ లవ్. అలా ఏడుస్తూనే ఉన్నాడు వాడు. ద సైట్ వాజ్ ఇంప్రెసివ్. అది చూస్తే ప్రతివాడు స్పందించవలసిందే. లేటర్ బాబా లెక్చర్డ్ ఫర్దర్ అని క్రియేషన్ అని యూనివర్స్. అవేళ కూడా ఈ ఉపన్యాసం కొనసాగించారు బాబా. 10th December. The older boys of the branch ashram who had been living at the base of the hill under Ravu Sahib management joined the general ashram and began to shift their new dormitory quarters north of the crypt cabin in Upper Mehrabad. అది కింద బ్రాంచ్ ఆశ్రమం అని ఒకటి ముందు కొన్నాళ్ళు పెట్టేవారు కదా, 9 రోజులు ఇది స్టడీ చేయడానికి. అది నెమ్మదిగా వాళ్ళందరినీ ఇక్కడికి షిఫ్ట్ చేసేసారు బాబా కొండ మీదకి. Sometime during this day, Baba dictated the last of the 6 discourse articles on the subject తురియావస్థ. మనం చెప్పుకున్నాం ఈ 34 ఉపన్యాసాలే కాకుండా ఉట్టి మండలి వాళ్ళని ఉద్దేశించి 6 ప్రత్యేకమైన ప్రవచనాలు ఇచ్చారు అని. అవేళ ఆఖరి ప్రవచనం మండలి వాళ్ళకి ఇచ్చారు. అదేంటంటే తురియావస్థ. తురియావస్థ అంటే క్లుప్తంగా, మనం ఎక్కువ వెళ్ళిపోవద్దు. గాడ్ స్పీక్స్లో మనం చదువుకున్నాం. ఒకడు భగవంతుడు అయిపోయిన తర్వాత
3-4 రోజుల లోపల భౌతిక దేహాన్ని విడిచిపెట్టేసి స్టేట్ 2Bలోకి రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళిపోతాడు. అంతే కదా మనం చెప్పుకున్నది. ఒక 56 మంది మాత్రము ఈ దేహాన్ని ఉంచుకొని భూమి మీదే ఉంటారు అన్నారు. ఇందులో 5 మాత్రము సద్గురువులుగా ఉంటారు. అంటే అనంత చైతన్యాన్ని ఉంచుకొని నేను భగవంతుడను అనే అనుభవాన్ని పొందుతూ ఏకకాలములో సృష్టి చైతన్యమును కూడా కలిగి ఉంటారు అని చేత ఎవడని ఏడిస్తే వాడికి సాయం చేయగలరు వాడు. ఎందుకని వాళ్ళకి ఈ సృష్టి చైతన్యం ఉంది కాబట్టి. ఇలా సృష్టి చైతన్యం లేకుండా మరికొంతమంది ఉంటారు. 56లోని మజ్జూబులు అన్నారు. వాడికి ఏం సంబంధం లేదు, అలా చూస్తూ ఉంటాడు కానీ వాడికి ఏం కనపడదు. మన చైతన్యం మన ఎరుక వాళ్లకు ఉండదు, వాళ్ళు మజ్జూబులు అన్నారు. మరికొంతమంది కిందకి దిగొస్తారు. భూమి సృష్టి చైతన్యం కూడా ఉంటుంది, భగవత్ చైతన్యం ఉంటుంది, కానీ వాడికి బాధ్యత అప్పగించని కారణంగా అలా చూస్తూ ఉంటాడు. వాడికి మాట్లాడుతూ వాడిని జీవన్ముక్త అన్నారు. అలాగే బాబా గాడ్ స్పీక్స్ లో అనేక ఇది చెప్పారు. కొంతమంది తుర్యావస్థలో ఉంటారు అన్నారు. ఈ తుర్యావస్థ అంటే అది డివైన్ జంక్షన్ అన్నారు బాబా. అంటే భగవత్ చైతన్యం ఎప్పుడూ ఉంటుంది, కానీ సృష్టి చైతన్యం వస్తూ ఉంటుంది, పోతా ఉంటుంది. కాసేపు ఉంటుంది, కాసేపు పోతా ఉంటుంది. కాసేపు ఎక్కువసేపు ఉంటుంది, ఒక్కోసారి తక్కువసేపు ఉంటుంది. అలా నెమ్మదిగా అది అయిపోయాక వాడు సద్గురు అవుతాడు అనమాట. మొట్టమొదటి ఫ్లాష్ లాగా వస్తా పోతా. ఈ జంక్షన్ అంటే భగవంతుడు కాసేపు మానవుడు. అంటే ఒకసారి భగవత్ చైతన్యం ఎప్పుడూ ఉంటుంది, కాసేపు నేను మానవుణ్ణి కూడా అనే అనుభవం వస్తే మళ్ళీ ఇది తెగిపోయి మళ్ళీ నేను భగవంతుని మాత్రమే, మళ్ళీ నేను మానవుల్ని కూడా అనుకుంటాడు, కానీ మళ్ళీ నేను భగవంతుని మాత్రమే. ఇలా ఉండేటువంటి పరిస్థితిని తుర్యావస్థ అన్నారు. క్లుప్తంగా ఇది ఏదో భయంకరమైన పదం కాదు. దట్ ఈవినింగ్ అకార్డింగ్ టు చాంగీస్ డైరీ ఫర్దర్ ఎక్స్ప్లెనేషన్ బై స్త్రీ వాజ్ గివెన్. బాబా ఇంకా అదనపు ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చారు బాబా. 11th December Sri's splendid lecture series now commenced every night at the ashram, still using the West Tank room as its venue. ఇవాళ కూడా మ్యూజియం రూమ్ ఉంది కదండి, అక్కడే అద్భుతమైనటువంటి ప్రసంగం ఇచ్చారు. 14th December the branch ashram which had been housed at Lower Mehrabad was fully merged into the Meher ashram on the hill and ceased to exist as a separate entity. ఇక కింద బ్రాంచ్ ఆశ్రమం ఎత్తేసి మొత్తం ఖాళీ చేసేశారు. బిల్డింగ్లు కూడా అందరినీ స్టాఫ్ అందరినీ పైకి వచ్చేయమన్నారు. మెహరాశ్రమంలో కలిపేశారు దాన్ని. బాబా వెంట్ ఇన్ టు ది ఈవినింగ్స్ టాక్ మచ్ టైర్డ్ అండ్ ఎ లిటిల్ ఇండిస్పోజ్డ్ ఎట్ ఫస్ట్ టు బిగిన్ ది సబ్జెక్ట్ ఇన్ రైట్ ఎర్నెస్ట్, ప్రిఫరింగ్ ఇన్స్టెడ్ టు టేక్ సమ్ లైట్ సబ్జెక్ట్ సచ్ యాజ్ భజన్స్ ఆఫ్ కబీర్. చాలా నీరసంగా ఉన్నారు బాబా. మరి ఉపవాసం కదా. నాకు ఈవేళ సుదీర్ఘమైన ఉపన్యాసం గంభీరమైన అంశం మీద చెప్పడానికి నాకు మూడ్ లేదన్నారు అని కబీర్ భజనల గురించి చెప్తాను, సరదాగా ఉంటుందని అన్నారు. బట్ హ్యావింగ్ ఎంబార్క్డ్ ఇలా మొదలు పెట్టారు. శ్రీ అబ్రప్ట్లీ గాట్ ఉంటుంది మూడ్. లేదు నాకు మళ్ళీ మూడు వచ్చేసింది, గంభీరమైన విషయంకి వెళ్ళిపోదామన్నారు. అండ్ ఎక్స్ప్లెయిన్ సర్టెన్ సీక్రెట్స్, చాలా లోతైనటువంటి రహస్యాలు ఆవేళ ఉపన్యాసంలో వెల్లడించారు. 15th December speaking to the Mandali at a tea time at Kaka Sahane's house on the subject of real attainment and spiritual advancement, Baba brought up the examples of Manekar and Gopala Swami, two of the men who had gone into seclusion in Sadhaka Ashram. ఈ టైంలోనే అరంగావులో కాకా సహానే అనేటువంటి ఒక ప్రేమికుడు ఫ్యామిలీతో ఉండేవాడు. అతను బాబాని అన్నవాడే, బాబా ఎండబెట్టేస్తున్నావు నీ మండలి వాళ్ళందరినీ, వారంకి ఒక్కరోజు గురువారం మా ఇంటికి రావయ్యా, వస్తే టీ కొంచెం ఏదో బజ్జీలు అవి ఇవి పెట్టి పాపం వాళ్ళకి కొంచెం హుషారు చేస్తాను నేను అన్నాడు. అందుకని బాబా మండలి వాళ్ళందరినీ వెంటబెట్టుకొని అతని ఇంటికి వెళుతూ ఉండేవారు. అక్కడికి వెళ్ళాక ఆ టీ తాగి బజ్జీలు తిని ఒక ప్రసంగం ఇచ్చేవారు అక్కడ. ఆ ప్రసంగాలే టిఫిన్ లెక్చర్స్ మనం చెప్పుకున్నాం మనం. అలాగూ ఈవేళ ఈ రోజున 15 December నాడు కాకా సహాని ఇంటికి వెళ్ళారు. అక్కడ నిజంగా సాధించవలసిన విషయం అంటే ఏంటి, ఆధ్యాత్మిక పురోగమనం అంటే ఏంటి అని చెబుతూ సాధకాశ్రమంలో ఉన్న ఇద్దరు వ్యక్తులు మనేకర్ గోపాల్ స్వామి వాళ్ళిద్దరి అనుభవాల గురించి వాళ్ళని ఉదాహరణగా చేసి వివరించి చెప్పారు. ఓవర్ రీసెంట్ డేస్ మనేకర్ హ్యాస్ బీన్ సీయింగ్ ద లైట్ అండ్ గోపాల్ స్వామి ఎంజాయింగ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఈవెన్ హైయర్ ఆర్డర్. బాబా చెప్పారు, ఆ మనేకర్ అనేవాడు ఆ దివ్య తేజస్సుని చూస్తూ ఉన్నాడు తన గదిలో ఉండి.
గోపాలస్వామి మరింత ఉన్నత శ్రేణికి చెందిన అనుభవాలను పొందుతూ ఉన్నాడు. బాబా సెడ్ that he was thinking of imparting spiritual sight to 5 or 6 among the boys. బాబా అన్నారు, ఈ పిల్లల్లో ఒక 5గురుకో 6గురుకో ఆధ్యాత్మిక దృష్టిని ప్రసాదించాలని నాకు అనిపిస్తోంది అన్నారు బాబా. బాబాస్ లెక్చర్ దట్ నైట్ మేడ్ యూజ్ ఆఫ్ ఎ ఫిగర్ రిఫర్ టు ఇన్ చాంజీస్ డైరీస్ యాజ్ అన్ అక్టోపస్. ఆవేళ ఒక బొమ్మ గీయించాడు బ్లాక్ బోర్డు మీద, ఆక్టోపస్ అనేటువంటి బొమ్మ. ఆ బొమ్మని వాడుకుని ఆవేళ ఉపన్యాసం అంతా దాని మీదే చెప్పారట బాబా. చాంజీ రాసుకున్నాడు ఆక్టోపస్ అని బొమ్మ చూపించారు అని. విచ్ ప్రాపర్లీ టు బి అండర్స్టూడ్ వుడ్ రిక్వైర్ 6 months ఆఫ్ లెక్చర్ ఇన్ అవర్ డే. రోజుకి గంట చెబుతూ 6 నెలలు చెబితే అది అర్థమవుతుందట. అంత కష్టమైన విషయాన్ని బాబా చెప్పారు. దో వీ కెనాట్ బి షూర్ ద ఆక్టోపస్ డయాగ్రామ్, ఈ పుస్తకంలో 194 పేజీలో ఉన్నదే బహుశా ఈ ఆక్టోపస్ బొమ్మేమో, చూద్దాం తర్వాత అంటున్నాడు అనమాట. హ్యావింగ్ బీన్ డ్రాన్ అన్ ఎ బోర్డ్ బై వన్ ఆఫ్ ది మండలి, దిస్ ఫిగర్ వాజ్ ప్రాబబ్లీ పుట్ టు యూజ్ ఇన్ ది ఈవినింగ్ లెక్చర్స్ ఫర్ ద నెక్స్ట్ 3 days. ఒక మండలి మెంబర్ తోటి బోర్డు మీద వేయించి ఆ బోర్డు అక్కడ 3 రోజుల పాటు పెట్టి దాని సాయంతో 3 రోజులు వివరణలు ఇచ్చారట బాబా. 16th December, at a special meeting of the boys of the ashram in the dining hall at 6 p.m, Baba gave advice on creating prem. బాబా రాత్రి భోజనం 6 చేసేవారు కదా వీళ్ళు, చెప్పుకున్నాం మనం. ఆ భోజనాల సమయంలో స్పెషల్ మీటింగ్ పెట్టి బాబా వాళ్ళందరికీ సలహా ఇచ్చారు, ప్రేమను పుట్టించుకోండి. నాట్ బై ఎనీ స్ట్రెయిన్ ఆఫ్ ది బ్రెయిన్ బట్ విత్ ఎ లైట్ హార్ట్ అండ్ లైట్ బ్రెయిన్, చీర్ఫుల్లీ. అంటే బలవంతంగా ఆముదం తాగినట్టుగా చేయొద్దు. ఉల్లాసంగా, ఇష్టపూర్వకంగా, ఆనందంగా, తేలికైన హృదయంతో ఆ ప్రేమను పుట్టించుకునే ప్రక్రియ కొనసాగించాలి. ద లవ్ క్రియేటెడ్ షుడ్ బి ఫ్రేమ్ పహీజే అన్నారు. బహుశా ఆనందకరంగా పుట్టించుకోవాలి. కానీ ఐ నీడ్ లవ్, నాకు ఆ ప్రేమే కావాలి. దిస్ ఈజ్ బ్లిస్ఫుల్ లవ్, ఇది ఆనందకరంగా పుట్టించుకున్న ప్రేమ అది. Baba proceeded to relate an anecdote of a pet doll of which he himself was very, very fond in his early childhood. ఇప్పుడు ఒక వస్త్రంతో ఒక బొమ్మ చేయించారు బాబా ముందుగానే. బాబాకి చిన్నతనంలో ఒక బొమ్మ ఉండేదట, వాళ్ళ అమ్మ ఇచ్చింది ఒక డాల్. అదంటే చాలా ఇష్టం అంటే ఈయన ఎప్పుడు దాన్ని పట్టుకుని ఉండేవాడు అనమాట. ఆ ఉదాహరణ బాబా ఇక్కడ చెప్పారు. He indulged in this fondness only when not otherwise occupied. బాబా చెప్పారు అప్పుడు. అంటే నేను ఎప్పుడూ ఆ బొమ్మతో ఆడుకునేవాడిని కాదు. ఇన్ హీ స్టడీస్ అండ్ ద లైక్, చదువున్నప్పుడు దాని జోరికి వెళ్ళేవాడు కాదు. ఒక ఆట ఆడుతున్నప్పుడు దాని జోరికి వెళ్ళేవాడు కాదు. విచ్ ఈస్ టు సే దట్ హీ డిడ్ సో డ్యూరింగ్ రెసెస్ అండ్ లీజర్ టైం. ఏ పని లేనప్పుడు, ఖాళీ ఉన్నప్పుడు ఆ బొమ్మే ఉండేది కూడా, దాంతోటే ఉండేవాడిని నేను. వెన్ హీ వుడ్ థింక్ ఆఫ్ and play with his pet doll exclusively and think of nothing else. ఆ టైంలో మాత్రం ఈ బొమ్మ తప్ప ఇక దేని గురించి ఆలోచించేవాడిని కాదు, అంత ఇష్టం ఉండేది నాకు. దిస్ ఎనాలజీ ఆఫ్ ద డాల్, బాబా said, explain what he meant by ఆనందిత్ blissful love. మీరు చదువుకుంటున్నప్పుడు చదువు మీదే ఉండాలి, ఆడుకుంటున్నప్పుడు ఆట మీదే ఉండాలి, తింటున్నప్పుడు ఆ తిండి మీదే ఉండాలి. అది అయిపోయిందనుకో ఇక ప్రేమ మీదే ఉండాలి. ఇష్టంగా ప్రేమని పుట్టించుకుంటూ ఉండాలి అని ఈ ఉదాహరణను అన్వయించి చెప్పారు. హిజ్ లెక్చర్ దట్ నైట్ రెస్యూమ్డ్ ఆన్ ద సబ్జెక్ట్ ఆఫ్ ది 7 sons. 7 సూర్యుళ్ళు దాని మీద ఆ రోజు ఉపన్యాసం ఇచ్చారు. 17th December. Though Aga Ali had concealed his real feelings until this point, as Ramju records in Sops and Throbs, on this day in mid-December, because of eczema on his hand, the master decided for Ali to remain in the hospital, aloof from everyday life till it was cured. ఇక అగా అలీ గురించి ఎవరికి తెలియదు, మామూలు కుర్రాడే అనుకుంటున్నారు అంతే వీళ్ళంతా. వాడు మామూలు పిల్లలతోటే, వాడిలో ప్రత్యేకత ఇది కూడా బయటపడలేదు అప్పటి వరకు, ఈ రోజు వరకు. ఆ రోజున వాడికి చేతి మీద ఎగ్జిమా, చర్మ వ్యాధిలాగా వచ్చింది. అప్పుడు బాబా అన్నారు, లేదు లేదు ఇది అందరికీ పాకుద్ది, పిల్లలు కదా వీళ్ళు అంచేది వీడిని హాస్పిటల్లో పెట్టాను కొన్నాళ్ళు. అంటే బాబా దగ్గరికి రాకుండా, బాబాని చూడకుండా ఉండాలి వాడు. ఆ రోజు ఆ పరిస్థితి వాడికి వచ్చింది. అండ్ వెన్ హీ వాజ్ రిమూవ్డ్ దేర్, టీయర్స్ బిగాన్ టు రోల్ డౌన్ హిస్ చీక్స్ ఇన్ ఎ స్ట్రింగ్ ఆఫ్
స్పార్క్లింగ్ ప్యాడ్స్. ఇక హాస్పిటల్లో ఇలా తీసుకెళ్లారు. ఇక ఏడడం మొదలెట్టాడు. అశ్రు ధారలు అలా కారిపోతూ ఉన్నాయి. మంచి ముత్యాలు దండలాగా ఒక బొట్టు తర్వాత ఒక బొట్టు అలాగా కారుతూనే ఉన్నాయి వాడికి. వై? ఎందుకని? సింప్లీ బికాజ్ హీ కుడ్ నాట్ బేర్ ది థాట్ ఆఫ్ సెపరేషన్ ఫ్రమ్ ద మాస్టర్ ఈవెన్ ఫర్ ఎ ఫ్యూ డేస్. కొద్ది రోజులైనా సరే తన ప్రభువు యొక్క సన్నిధానం నుండి ఇలా వైదొలగడం భరించలేక, హీ డిడ్ నాట్ హవెవర్ అలౌ దిస్ ఫ్యాక్ట్ టు ఎస్కేప్ ఫ్రమ్ హిజ్ లిప్స్ వాలంటరీలీ. అయితే వాడు ఎవరికి చెప్పలేదు ఈ మాట. వాడు అలాగే గప్చిప్గా తుడిచేసుకుంటున్నాడు కన్నీళ్లు, వాళ్ళలోనే పడుతున్నాడు ఇదంతా. ఇట్ వాజ్ ఓన్లీ వెన్ మాస్టర్ ఆర్గ్యూడ్ విత్ హిమ్ ఫర్ అబౌట్ అన్ అవర్ ఆర్ సో దట్ ద రియల్ రీజన్ ఆఫ్ హిస్ క్రయింగ్ కేమ్ టు లైట్. స్వయంగా బాబాయే వాడితోటి బాధించి వారిని ఎందుకు ఏడుతున్నావు చెప్పు వాడితో చెప్పించారు. హిజ్ వీపింగ్ డిడ్ నాట్ సీజ్ until the master conveyed to him a solemn promise that he would not have to remain in the hospital for more than 2 days. వాడు ఎప్పుడు ఏడిపాపాడంటే బాబా వాడి చేతిలో ఒట్టేసి, నేను చెప్తున్నాను విను, నువ్వు ఒక్క 2 రోజులే ఇక్కడ ఉండేది, నువ్వు 2 రోజులు అవగానే వచ్చేస్తావు నా దగ్గరికి. అండ్ దట్ డ్యూరింగ్ దీస్ 2 days he the master would come to see him occasionally. అంతేగాని బాబా వాడికి మరీ వాగ్దానం చేశారు, ఈ 2 రోజులు నన్ను చూడకుండా ఉండవు నువ్వు, నేను తరచూ వచ్చేస్తూ ఉంటాను నీ దగ్గరికి, నన్ను చూస్తూ ఉండొచ్చు నువ్వు అని కూడా మాట ఇచ్చారు. మీన్ వైల్ దట్ నైట్ ఇన్ ద వెస్ట్ రూమ్ ది ఎక్స్ప్లెనేషన్స్ కంటిన్యూడ్. ద 7 సన్ సిరీస్ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ టుడే. ఆ 7 సూర్యుళ్ళు అనేటువంటిది కొనసాగింది ఈ రోజు కూడా. 18th December. టుడే Shri took the usual spiritual hour from 6:30 to 7:30 himself. మనం ఏం చెప్పుకున్నాం? సాధారణంగా మొట్టమొదటి ఎవడో ఒక మండలివాడు వచ్చి ముందు ఒక ఉపన్యాసం ఇస్తాడు, ఆ చివరి గంట బాబా ఇస్తారు ఉపన్యాసం. కానీ ఈరోజు డైరెక్ట్గా 6:30కి బాబాయే వచ్చి ఆయనే ఉపన్యాసం ఇచ్చారు. కాలింగ్ ఇన్ ది మండలి వాళ్ళని కూడా రమ్మన్నారు. హీ ప్రొసీడెడ్ టు డిస్కోర్స్ అన్ ఎవల్యూషన్, పరిణామ క్రమము గురించి ఆ రోజు వివరించి చెప్పారు. యాజ్ ఎ పెడగాగికల్ ఎయిడ్ బాబా మేడ్ యూజ్ ఆఫ్ ఎ క్లాత్ డాల్. మనం చెప్పాను కదా, ఒక గుడ్డతోటి ఒక బొమ్మను తయారు చేయించారు. ఆ బొమ్మను పట్టుకొచ్చి దీని సహాయంతో మొత్తం పరిణామం వివరిస్తాను వినండి మీరు అన్నారు బాబా. విచ్ మ్యానిపులేటెడ్ ఇన్ టు వేరియస్ పోచర్స్ టు ఇలస్ట్రేట్ ది వ్యారీడ్ ఫామ్. ఉదాహరణకి రాయి అనుకోండి, దాన్ని ఇలా పడుకోబెట్టారు, ఇలా పడుకుని ఉంది. ఆ రాతిలో కూడా మానవుడే ఉన్నాడు. మానవుడు ఎందుకున్నాడు రాతిలో? మానవుడు ఎందుకున్నాడు క్రిమిలో? మానవుడు ఎందుకున్నాడు వృక్షంలో? సంపూర్ణ చైతన్యం ఉన్నది మానవుడే. ఈయన కావలసింది సంపూర్ణ చైతన్యం ఉన్న రూపమే కావాలి. అంచేతే ఇవన్నీ కూడా ముందు మానవుడు రూపం తయారీలో ఉన్నటువంటి ప్రాసెస్లో ఉన్న భాగాలు తప్ప ఇవి ఫినిష్డ్ గూడ్స్ కాదు. అది ఉదాహరణకి తొక్కుడు లడ్డు చేస్తే ముందు పాములు చేస్తారు, తర్వాత దాన్ని వండ చేస్తారు. ఇవన్నీ గూడ్స్ ఇన్ ప్రాసెస్, ఫినిష్డ్ గూడ్స్ కాదు. ఫినిష్డ్ గూడ్స్ మానవుడే. అందుకని బాబా ఆ మానవుడు ఇలా పడుకున్నాడు, చెట్టులో మానవుడు ఇలాగ తల కిందకి కాళ్ళు పైకి పెట్టాడు కదా. జంతువుడు మానవుడే కాళ్ళు కిందకి పెట్టి ఇలాగ నేలకి సమాంతరంగా పాకాడు. పక్షిలో నిటారుగా బుర్ర పైకెత్తి నిలబడ్డాడు. ఇలాగ చెప్పుకొచ్చారు. ఆ బొమ్మను ఇలా నిలబెట్టేవారు, పడుకోబెట్టేవారు. ఆ బొమ్మ సాయంతో ఈ మొత్తం పరిణామ క్రమం అంతా వివరించి చెప్పారు. ఆఫ్టర్వర్డ్స్ ఫ్రమ్ 7:30 to 8:30 బాబా మూవ్డ్ ఆన్ టు ది సబ్జెక్ట్ ఆఫ్ 7 plain and 7 skies. 6:30 నుంచి 8:30 దాకా 2 గంటలు ఈ అక్షర ఫలకం మీద చెప్పడం. మళ్ళీ ఉపవాసం అయిపోయి అప్పుడు మళ్ళీ ఇది 7 భూమికలు 7 ఆకాశాల గురించి చెప్పుకొనొచ్చారు బాబా. బాబా కంక్లూడెడ్ ద నైట్స్ ప్రెజెంటేషన్ విత్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ద రీసెంట్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ మనేకర్ హూ వాస్ సీయింగ్ ఎ వండర్ఫుల్ లైట్ అండ్ విత్ యూజువల్ ఎగ్జార్టేషన్ టు ద బాయ్స్ టు క్రియేట్ ప్రేమ్. ముగింపులో బాబా ఏం చెప్పారు? మనేకర్కి అద్భుతమైనటువంటి ఆ ప్రకాశాన్ని చూస్తూ ఉన్నాడు వాడు. చూసారు మీరు కూడా అలాగ ప్రేమను పుట్టించుకుంటే మీకు అటువంటి అనుభవాలు వస్తాయి అని వీళ్ళని నెమ్మదిగా రెచ్చగొడుతూ ఉండేవారు. 19th December. Although Changi's diary refers to an interesting discourse on the false existence of Jug universe, a simile of a serpent, the explanations manuscript contain no lecture bearing this date. చాంజీ డైరీలో ఏముంది ఆ రోజు? రజ్జు సర్ప భ్రాంతి అని మనం వేదాంతంలో చెప్తూ ఉంటారు. ఒకడు చీకట్లో నడుస్తూ ఉంటే తొక్కేశాడు పావుని.
పాము తొక్కితే తర్వాత లైట్ వేసుకుని కాలు చూస్తే దానికి 2 చుక్కలు కూడా కనపడ్డాయి వాడికి, కరిచింది. వాడికి వెంటనే నొరగొచ్చేసింది, పడి కొట్టుకుంటున్నారు. ఎవడో వచ్చి ఇక తాడురా, ఇది తాడిది, పావు కది. అప్పుడు మామూలుగా లేచి కూర్చున్నాడు. కానీ వీడు పాము కరిస్తే ఏమి రావాలో పర్యవసానాలు అన్నీ వచ్చేసాయి వీడికి అప్పటికే. ఎందుకని వీడు మనసులో పాముని అనుకున్నాడు కాబట్టి. ఈ ఉదాహరణ తీసుకొని, బాబా ఈ విశ్వం అంతా నిజమని నువ్వు ఎలా అనుకుంటున్నావు, ఇదంతా నిజం అనుకుని నువ్వు అన్ని కష్టము సుఖము ఏడుపున్నావు అన్ని వచ్చేట్లే, ఇది ఉట్టిది అని తెలిసినాడు. నవ్వే, అంతా నవ్వే ఉంటుంది, ఏడిపోతుంది అని అలాగూ ఈ విశ్వము గురించి బోధించి చెప్పారు. ఆ రోజు ది సిమిలీ ఆఫ్ ది సర్పెంట్ హ్యాస్ బెన్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ ది లెక్చర్ ఆన్ 30th December. ఒక ఉపన్యాసంలో ఈ రజ్జు సర్ప భ్రాంతి అనేటువంటిది అందులో స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. ఫార్ సమరీ క్వశ్చన్స్ అండ్ కాంప్లెక్సిటీస్ కనెక్టెడ్ విత్ దిస్. దీని గురించి ఇంకా వివరణలు ప్రశ్నలు ఉంటే పలానా చోట మీరు చూడొచ్చు. 20th December, all day preparations continued for Baba's impending seclusion in the crypt cabin. ఇక బాబా ఆ సమాధి గోతులో కఠోరమైనటువంటి ఏకాంతం మొదలు పెడుతున్నాను రేపటి నుంచి అన్నారు. దాని గురించి ఏర్పాట్లు అంటే ఎవడెవడికి ఏం చెప్పాలో, ఎవడు చూడాలో, ఎవడు చూడకూడదు, ఎవడు ఉత్తరాలు చూపించాలో, ఎవడు చూపించకూడదు, ఇవన్నీ మామూలుగా లెక్క ఉంటుంది. ద న్యూ ఆర్డర్ వెంట్ into effect that none of the Maharashtra staff was to touch any of the boys. ఈ స్టాఫ్ ఎవ్వడూ కూడా ఈ పిల్లల్ని ముట్టుకోకూడదు, కొత్త ఆర్డర్ ఇచ్చారు బాబా. హవెవర్ ఇన్నోసెంట్లీ అండ్ అన్ఇంటెన్షనల్లీ, ఆ పొరపాటును ముట్టుకున్నావండి అది కూడా కుదరదు, నువ్వు ఒళ్ళు దగ్గరెట్టుకోవాల్సిందే. వాడి దగ్గరకు వస్తున్నాడు అంటూ నువ్వు దూరం వెళ్ళిపో. మెహరామాయి జనాల మధ్యలోకి వెళుతూ ఉంటే ఆడవాళ్ళు పెద్ద రింగ్ కింద ఫార్మ్ అయిపోయి ఎలా అయితే ఉండేవారు అలాగా జాగ్రత్త పడవలసిందే వీళ్ళందరూ కూడా. బాబాస్ ఈవినింగ్ లెక్చర్ వాజ్ క్యాన్సిల్. ఆ రోజు ఈవినింగ్ లెక్చర్ క్యాన్సిల్ అన్నారు. ప్రతిరోజు లేవు లెక్చర్స్, అందుకనే మనకి. దో ది బాయ్స్ హెడ్ అదర్ ఎక్స్ప్లెనేషన్స్ అండ్ హఫీజ్ అండ్ కబీర్ ప్రెస్యూమబ్లీ ఫ్రమ్ వన్ ఆఫ్ ది టీచర్స్ డ్యూరింగ్ ది స్పిరిచువల్ అవర్ స్టార్టింగ్ ఫ్రమ్ 6:30. అయితే బాబా లెక్చర్ అయితే క్యాన్సిల్ అయింది, కానీ స్పిరిచువల్ లెక్చర్స్ మాత్రం 6:30 నుంచి మొదలైనవి. వాళ్ళ టీచర్లు ఒక టీచరు ఈ హఫీజ్ గురించి కబీర్ గురించి చెప్పారు. ఆఫ్టర్ ఆర్తి అండ్ జాన్ డౌన్ ది హిల్ ఇన్ రిక్షా, Baba returned to the Maharashtra, retired for the night in the crypt cabin and did not step up again until 26th February. ఇక బాబా కాసేపు పిల్లలు రిక్షా ఎక్కించుకొని అలాగ తిప్పారు. ఎందుకంటే రేపటి నుంచి మళ్ళీ నువ్వు దొరకవయ్యా మాకు 2 నెలల దాకా అని వాళ్ళు అడిగారు. సరే అది తిప్పేసి మళ్ళీ బాబా లోపలికి వెళ్ళిపోయి పడుకున్నారు. ఇంకా మళ్ళీ February 26 వరకు బయట అడుగు పెట్టలేదు. ఇక్కడికి ఈరోజు ఆపుతామండి. అవతార్ మెహర్ బాబాకి జై.